వెల్జాల్ గ్రామంలో ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు ముందుగా మన ఉప్పల్ వెంకటేష్ గారికి గ్రామం తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. మరి డెంగ్యూ చాలా వరకు చలి జ్వరాలు, విష జ్వరాలు మరి వస్తుంది. దీన్ని గుర్తించి ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మన వెల్జాల్ గ్రామమే కాక మండలంలో ఉన్న 32 గ్రామ పంచాయతీలో కూడా ఏర్పాటు చేసినందుకు వారికి సౌదాయకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే గ్రామంలో ప్రజల స్పందన కూడా బాగానే ఉంది. దాదాపు 250 పైబడి వచ్చారు. ఇది 3వసారి కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాన్ని మా గ్రామం కాకుండా మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు మరి విస్తరించినందుకు ఇది మంచి కార్యక్రమము. పేద ప్రజల పట్ల ఉన్నందుకు మేమందరం సహకరించి మరి మా గ్రామం తరఫున మరోసారి వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు వెల్జాల్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా వెంకటేశన చెప్పిన వెంటనే స్పందించినందుకు ముందుగా వెల్జాల్ గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వెల్జాల గ్రామంలో ఏదైతే మా గ్రామంలో ఎంత చుట్టుపక్కల ఉన్న గ్రామాలే కాకుండా వెల్జాల్ గ్రామంలో దాదాపు 250 నుంచి 300 మంది వరకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మరి తలకొండపల్లి మండల్ కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వెంకటేశన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వెల్జాల గ్రామంలో తలకొండపల్లి మండలం కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, కామినేని హాస్పిటల్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్, గ్రామ పంచాయతీ పాత యాజమాన్యం వెల్జాల వారి సౌజన్యంతో ఈరోజు వెల్జాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ పరిసర ప్రాంతాలలో పేద కుటుంబాల్లో ఉన్న హాస్పిటళ్ళు దూరంగా ఉండి, వైద్యానికి దూరంగా ఉండి, వాళ్ళు ఆరోగ్యపరంగా బాధపడుతున్న కుటుంబాలను వెలికి తీయాలని, వాళ్ళల్లో ఉత్తేజాన్ని నింపాలి, వాళ్ళను బాగు చేయాలి, వాళ్ళను శారీరకంగా ఆయుష్ నింపాలనే దృఢ సంకల్పంతో అనేక సంవత్సరాల నుండి ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా విష జ్వరాలు గ్రామాలలో వ్యాపిస్తున్న సందర్భంగా తలకొండపల్లి మండలంలో 30 గ్రామాలలో 30 రోజులు నిర్వధికంగా వర్కింగ్ డేలలో రోజు ఒక గ్రామాన్ని ఎంచుకొని ఈ 30 రోజులు, రాబోయే 30 రోజులు నా యొక్క కుమారులు డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ వాళ్ళ సౌజన్యంతో కామినేని హాస్పిటల్స్ కోఆర్డినేషన్తో ప్రభుత్వ నిబంధనలకు పర్మిషన్లు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదవాళ్లకు సహాయం చేయాలనే కారణంతో ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలలో వైద్యపరంగా డెంగ్యూ వ్యాధులు, జ్వరాలు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, శారీరకంగా లాంగ్ వ్యాధులు ఉన్న దాంట్లో కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను కొంతమందిని హైదరాబాద్కు తరలించి ఆరోగ్యశ్రీలో కానీ, ఇన్సూరెన్స్లలో కానీ, లేదా కొంత ఫ్రీ ట్రీట్మెంట్లలో వాళ్ళను ముందుకు తీసుకుపోయేందుకు కూడా గుర్తించడం జరుగుతుంది. గత సంవత్సరం క్రితం కల్వకుర్తి నియోజకవర్గంలో 100 రోజులు 100 క్యాంపులను ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఇదే లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, ఇదే కామినేని హాస్పిటల్స్ ద్వారా చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఆ గ్రామాలలో జరిగిన వైద్య శిబిరాలలో ఎంచుకోబడిన తీవ్ర రోగాలున్న వాళ్ళను హైదరాబాద్కు తీసుకెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. ఈరోజు ఒక 10 మంది వరకు కామినేని హాస్పిటల్స్ డాక్టర్స్ పాల్గొన్నారు. ఈరోజు 300 వరకు ఈ గ్రామంలో ఈ యొక్క వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనేక రకాల వ్యాధులకు షుగరు, బీపీ టెస్టులు చేసి వాళ్ళల్లో ఉన్న వ్యాధులను గుర్తించి చాలా గ్రామాలలో నిన్న జంగారెడ్డిపల్లి గ్రామంలో ఒక 20 మందిని ఇంటికి వెళ్ళి, ఇంట్లలో జ్వరం వచ్చి పడుకొని ఉన్న వాళ్ళని, ఇంట్లో నుంచి లేవలేని వాళ్ళని వాళ్ళ ఇంటికే వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం కూడా జరిగింది. అవసరమైన మెడిసిన్ని గత సంవత్సరాల నుండి ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆర్థికంగా ఎక్కడ కూడా వెనకాడకుండా సమకూర్చడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు రేపు జరగబోయే ఈ 30 రోజుల క్యాంపులకు 30 గ్రామాలు 30 రోజులు క్యాంపులు తలకొండపల్లి మండలంలో ఎంచుకోవడం జరిగింది. దాంట్లో కూడా పూర్తి స్థాయిలో నిధులను వెచ్చించి తప్పకుండా నాణ్యమైన మెడిసిన్ వాళ్ళ గ్రామాలల్లో పేదవాళ్ళకు అందించడమే మా యొక్క ధ్యేయం. తలకొండపల్లి మండలంలో ఉన్న యువకులను,
రాజకీయ నాయకుల పార్టీల నాయకులను, గ్రామాలలో మంచి చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళందరినీ నేను పేరు పేరున ఈరోజు ఈ సముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నా. మీ గ్రామాలలో ఈ హెల్త్ క్యాంపులు రాజకీయాలకు అతీతంగా 10 మందికి సహకారం వచ్చే విధంగా, పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా, ఈ విష జ్వరాలను మన ప్రాంతాన్ని కాపాడుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఐకమత్యంతో కేవలం రాజకీయాలకు అతీతంగా దీన్ని సహకరించి అన్ని గ్రామాలలో ఉన్న యువకులు, నాయకులు, గ్రామాలలో మంచి ఆలోచన ఉన్న వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకుపోవాలి. గ్రామాలలో ఉన్న ప్రజలను నేను కోరుతున్న ఈ సందర్భంగా ఈ సద్వినియోగపరచుకోండి. హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద పేరొందిన డాక్టర్లను మన గ్రామీణ పరిసరాలకు తీసుకొచ్చి మీకు సేవ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న గ్రామాల్లోని నాయకులు, యువకులు, ఈ కార్యక్రమాల్లో సహకరిస్తున్న వచ్చిన డాక్టర్లు, సహకరించిన కామినేని హాస్పిటల్స్ వారికి పేరు పేరున అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సతీష్ అండి. మేము కామినేని హాస్పిటల్ నుండి వచ్చాం. ఈ క్యాంప్ నిర్వహించిన వాళ్ళు ఉప్పల్ వెంకటేష్ గుప్తా గారు. బాగా వచ్చారు వాళ్ళ జనం అయితే. మంచిగా అందరికీ కొంతమందిని హాస్పిటల్కి రమ్మని చెప్పాము, కొంతమంది మందులు ఇచ్చాము, షుగర్, బీపీ అన్ని చెక్ చేసాము. మంచిగా అయింది క్యాంప్ అయితే. అది మామూలుగా అయ్యే క్యాంపులన్నీ అట్లానే ఉంటాయి. మేము వెళ్ళిన క్యాంపులు చాలా కూడా అట్లానే ఉంటాయి, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ యాంటీబయాటిక్స్ నుంచి బీపీ, షుగర్ మందులు అన్నీ కల్పిస్తున్నారు. యాంటీబయాటిక్స్ అంటే బయట చాలా ఎక్కువ రేట్ ఉండేవి కూడా ఫ్రీగా పంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వైరల్ న్యూమోనియాలు, వైరల్ ఫీవర్లు ఎక్కువ ఉంటాయి. అది మళ్ళీ బీపీ, షుగర్లు ఎప్పుడు ఉండేవి, అవి ఇప్పుడు ఎక్కువ అవుతాయి కొంచెం అంతే. వైరల్ ఫీవర్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. ఏ ఏజ్ అంటే ఏజ్ బట్టి కాదు, షుగర్ ఉన్నవాళ్ళు, లేకపోతే కొద్దిగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కొంచెం చిన్నపిల్లలకి ఎక్కువ వచ్చింది, అలాగే వయసు పడిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అట్లా దేనికి అంటున్నారు మీరు? క్యాంప్కి అంటున్నారా? జనం అందరు బాగానే వచ్చారు. అన్నీ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్తోనే వచ్చారు, ఊరికే కాదు. సో వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది, అవి సరిపోతాయి ప్రస్తుతం. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి వయసు రీత్యా నడుము నొప్పి, మోకాలు నొప్పులు రావడం సహజం. అవసరం ఉన్న వాళ్ళని హాస్పిటల్కి రమ్మన్నాం. మిగిలిన వాళ్ళకి ఇట్లా నొప్పుల ట్యాబ్లెట్లు, మళ్ళీ ఈ వైరల్ ఫీవర్లు, ఈ ఫీవర్లు వచ్చిన వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇచ్చాము. ఇంకా నీరసం ఉన్న వాళ్ళకి మల్టీవైటమిన్ ట్యాబ్లెట్లు, కావాల్సిన జలుబు ట్యాబ్లెట్లు, జ్వరం ట్యాబ్లెట్లు అన్నీ పంచడం జరిగింది. ఇక్కడ మొత్తం 7 మంది డాక్టర్లు వచ్చాం అందరం. అన్ని డిఫరెంట్ స్పెషాలిటీస్ నుండి వచ్చాము. పల్మనాలజీ, మెడిసిన్ అని, ఆర్థోపెడిక్స్, సర్జరీ, అన్ని చిన్నపిల్లల డాక్టర్లు అందరూ వచ్చారు.